ఈ రోజుటి క్లాస్లో మనం ఫిజియోలాజికల్ ఫార్మకోకినెటిక్ మోడల్ అంటే ఏమిటి అండ్ దాని యొక్క క్లాసిఫికేషన్ గురించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫిజియోలాజికల్ ఫార్మకోకినెటిక్ మోడల్ ఆర్ ద మ్యాథమెటికల్ మోడల్. ఇట్ డిస్క్రైబ్స్ ద డ్రగ్ మూవ్మెంట్ అండ్ డిస్పోజిషన్ ఇన్ ద బాడీ బేస్డ్ ఆన్ ద బ్లడ్ ఫ్లో. ఓకే, ఫిజియోలాజికల్ ఫార్మకోకినెటిక్ మోడల్ అనేది ఒక మ్యాథమెటికల్ మోడల్. ఓకే, అది ఏం డిస్క్రైబ్ చేస్తుంది? డ్రగ్ యొక్క మూమెంట్ని అండ్ డ్రగ్ యొక్క డిస్పొజిషన్ని మన బాడీ లోపల డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, దేనిపైన బేస్ చేసి? బ్లడ్ ఫ్లో. దీన్ని బేస్ చేసుకొని దీనిపైన బేస్ అయ్యి ఈ రెండింటిని మనకు డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఫిజియోలాజికల్ ఫార్మకోకినెటిక్ మోడల్స్ టైప్స్ ఎన్ని ఉన్నాయంటే 3 టైప్స్ ఉంటాయి. వన్ ఇస్ బ్లడ్ ఫ్లో లిమిటెడ్ మోడల్, వన్ ఇస్ ఫిజియోలాజికల్ ఫార్మకోకినెటిక్ మోడల్ విత్ బైండింగ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిఫ్యూషన్ లిమిటెడ్ మోడల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టైప్ 1 బ్లడ్ ఫ్లో లిమిటెడ్ మోడల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇట్ ఈస్ సింప్లెస్ట్ ఫిజియోలాజికల్ ఫార్మకోకినెటిక్ మోడల్. ఓకే, దట్ కన్సిడర్ దట్ డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ టిష్యూలో డ్రగ్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలుసుకోవడానికి అది దేనిపైన డిపెండ్స్ అయి ఉంటుంది? డిపెండ్స్ ఆన్ ద బ్లడ్ ఫ్లో టు ద టిష్యూ. ఓకే, దాన్ని మనం ఏమంటాం? బ్లడ్ ఫ్లో లిమిటెడ్ మోడల్ అని అంటాం. ఓకే, ద రేట్ ఆఫ్ బ్లడ్ ఫ్లో టు ద టిష్యూ ఇస్ డినోటెడ్ విత్ క్యూటీ అండ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద డ్రగ్ అమౌంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకే, దీనికి ఈక్వేషన్ డి ఇంటూ విటీ ఇంటూ సిటీ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు క్యూటీ ఇంటూ సి ఇన్ మైనస్ సి అవుట్. ఈక్వేషన్ 1గా నేను కన్సిడర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెప్ని అలాగే తీసుకున్నాను. ఇజ్ ఈక్వల్ టు క్యూటీకి క్యూటీ అలా తీసుకున్నాను. సి ఇన్ని నేను సి ఆర్టరీగా రాసుకున్నాను అండ్ సి అవుట్కి నేను సి వెయిన్స్గా తీసుకున్నాను. ఓకే, మనం ఆ ఈక్వేషన్ 2లో ఉన్నటువంటి ఈచ్ టర్మ్ అంటే ఈచ్ వర్డ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అంటే విటీ అంటే ఏంది, సిటీ అంటే ఏంది? అది వి టిష్యూ అంటే వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద డ్రగ్ ఇన్ ద టిష్యూ, సి టిష్యూ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద టిష్యూ, సి వెయిన్ అంటే వీనస్ బ్లడ్ డ్రగ్ కాన్సన్ట్రేషన్, సి ఆర్టరీ అంటే ఆర్టరియల్ బ్లడ్ డ్రగ్ కాన్సన్ట్రేషన్, క్యూటీ అంటే రేట్ ఆఫ్ బ్లడ్ ఫ్లో టు ద టిష్యూ. ఓకే, ఇన్ ద బ్లడ్ ఫ్లో లిమిటెడ్ మోడల్ అంటే బ్లడ్ ఫ్లో లిమిటెడ్ మోడల్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద టిష్యూ అండ్ డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద వీనస్ బ్లడ్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. ఈ రెండు ఈక్విలిబ్రియం అని చెప్తుంది ఎక్కడ? బ్లడ్ ఫ్లో లిమిటెడ్ మోడల్లో. సో అప్పుడు మనం ఈక్వేషన్ ఏం రాసుకోవాలి? పీటీ ఈజ్ ఈక్వల్ టు సిటీ బై సిబి అండ్ సివిన్ ఈజ్ ఈక్వల్ టు సిటీ బై పిబి. పీటీ. ఓకే, ఇక్కడ మనకు పీటీ అంటే ఏంది? పీటీ ప్లస్లో నేను ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. పీటీ అంటే ఇదే కదా వాల్యూ. సో నేను ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది? సివైన్ ఈజ్ ఈక్వల్ టు సిటీ బై సిబి ఈజ్ ఈక్వల్ టు ఇలా కన్వర్ట్ అవుతుంది ఇది. సో సిటీ క్యాన్సల్, మనకేం మిగులుతుంది? సిబి మిగులుతుంది. సిబి అంటే బ్లడ్, సి బ్లడ్ అంటే సి వెయిన్ ఈజ్ ఈక్వల్ టు సి బ్లడ్. సి వెయిన్ ఈజ్ ఈక్వల్ టు బ్లడ్ అంటే ఏంది? సిబి ఈజ్ ఈక్వల్ టు సిటీ బై పిబి. సో సిటీ బై పిబిని కన్వర్ట్ అయింది. సో ఫోర్త్ ఈక్వేషన్ ఇది. ఈ ఫోర్త్ ఈక్వేషన్ని ఈక్వేషన్ 2లో నేను సబ్స్టిట్యూట్ చేసిన అప్పుడు ఏమవుతుంది మనకు? ఇక్కడ చూడండి ఏమవుతుంది అప్పుడు మనకు? డి ఇంటూ విటీ ఇంటూ సిటీ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు క్యూటీ ఇంటూ సి ఆర్టరీ మైనస్ సి వెయిన్ దగ్గర నేను ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను ఈక్వేషన్ 2లో. సో సిటీ బై పిటీగా కన్వర్ట్ అయింది ఈక్వేషన్ 5th ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ద అబోవ్ ఈక్వేషన్ డిస్క్రైబ్స్ డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ నాన్ ఎలిమినేటింగ్ ఆర్గన్ ఆర్ టిష్యూ. ఈ ఈక్వేషన్ అనేది ఏంది దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ నాన్ ఎలిమినేటింగ్ ఆర్గన్ ఆర్ టిష్యూలో డిస్క్రైబ్ చేస్తుంది. ఆ నాన్ ఎలిమినేటింగ్ ఆర్గన్ ఆర్ టిష్యూలు అంటే ఏంటివి? మజిల్ టిష్యూ, రెడిపోస్ టిష్యూ ఆర్ స్కిన్. వీటిని నాన్ ఎలిమినేటింగ్ ఆర్గన్స్ అని అంటాం. సో నేను ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మజిల్కి, ఎడిపోస్ టిష్యూకు, స్కిన్కు రాయాలనుకుంటున్నాను. ఎలా రాస్తాము? ఈ ఈక్వేషన్లో టీ ఎక్కడైతే ఉందో ఆ టీని రిమూవ్ చేసి మజిల్కి రాస్తే మజిల్ని మెన్షన్ చేయాలి, ఎడిపోస్ టిష్యూ రాస్తే ఎడిపోస్ టిష్యూని మెన్షన్ చేయాలి, అండ్ స్కిన్ రాస్తే స్కిన్కి అని మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడండి ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. మజిల్ అంటే ఏంది? డి ఇంటూ విఎం అంటే మజిల్ ఇంటూ సిఎం బై డిటి ఈజ్ ఈక్వల్ టు క్యూఎం. ఇక్కడ టీ ఉంది కదా, టీని తీసేసి ఎం పెట్టాను ఇంటూ
సిఎం మైనస్ సిఎం బై సిపిఎం. ఓకే, ఇది మజిల్ది. ఎడిపోస్ టిష్యూకి రాస్తే ఎడిపోస్ టిష్యూ అని మెన్షన్ చేయాలి. అండ్ స్కిన్కి రాస్తే సేమ్ స్కిన్కి అట్లా. అండ్ సెకండ్ది ఏంటంటే ఇందాక మనం నాన్ ఎలిమినేటింగ్ ఆర్గాన్కి రాసాం, ఇప్పుడు మనం ఎలిమినేటింగ్ ఆర్గాన్కి రాయాలి. సో ఎలిమినేటింగ్ ఆర్గాన్కి రాస్తే ఈక్వేషన్ అప్పుడు ఎలా అవుతుంది, ఈ ఈక్వేషన్ని ఎలిమినేటింగ్ ఆర్గాన్స్కి రాయాల్సి ఉంటుంది, అంటే డ్రగ్ ఎలిమినేటింగ్ ఆర్గాన్స్కి. చూడండి, డి ఇంటూ సేమ్ ఇక్కడి వరకు సేమ్ ఉంటుంది ఫార్ములా, జస్ట్ ఏం యాడ్ అవుతుందంటే మైనస్ సిటీ ఇంటూ సిటీ బై పీటీ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఇక్కడి వరకు మనకు తెలుసు, అదే ఈక్వేషన్ ఉంటుంది. సో ఎలిమినేటింగ్ ఆర్గాన్కి వచ్చే వరకు ఈ మైనస్ సిటీ ఇంటూ సిటీ బై పీటీ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ని నేను ఎలిమినేటింగ్ ఆర్గాన్కి రాస్తున్నాను. ఎలిమినేటింగ్ ఆర్గాన్స్ ఏవేవి, ఒకటి కిడ్నీ నుంచి మనకు డ్రగ్ అనేది ఎలిమినేట్ అవుతుంది. రెండోది లివర్ నుంచి ఎలిమినేట్ అవుతుంది. సో ఈ టీ ప్లేస్లో కిడ్నీని మెన్షన్ చేయండి కిడ్నీకి రాసినప్పుడు. సో అండ్ ఈ టీ ప్లేస్లో లివర్ రాసినప్పుడు లివర్కు మెన్షన్ చేయండి, అంతే. అండ్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ పార్ట్ అయినటువంటి ఫిజియోలాజికల్ ఫార్మకోకినెటిక్ మోడల్ విత్ బైండింగ్ అంటే ఏందో తెలుసుకుందాం. చూడండి, ద డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ బైండింగ్ ఆఫ్ డ్రగ్ టు ప్లాస్మా ప్రోటీన్ ఆర్ టిష్యూ కాంపోనెంట్. అంటే ఒక డ్రగ్ అనేది డిస్ట్రిబ్యూషన్ కావడానికి దేనిపైన డిపెండ్ అవుతుందంటే ప్లాస్మా ప్రోటీన్ బైండింగ్కి. డ్రగ్ బైండ్స్ టు ద ప్లాస్మా ప్రోటీన్ లేదంటే టిష్యూ కాంపోనెంట్కి బైండ్ అవుతేనే అది డిస్ట్రిబ్యూషన్ అనేది అవుతుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ బైండ్స్ టు ద ప్లాస్మా ప్రోటీన్. చాలా మాటికి ఎక్కువ డ్రగ్స్ అనేటివి ప్లాస్మా ప్రోటీన్కి బైండ్ అవుతాయి. ఓకే, ద ఫిజియోలాజికల్ ఫార్మకోకినెటిక్ మోడల్ అజ్యూమ్స్ ఎ డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ వితౌట్ డ్రగ్ బైండింగ్ టు ప్లాస్మా ప్రోటీన్ ఆర్ టిష్యూ కాంపోనెంట్. ఇక్కడ ఈ సెకండ్ మెథడ్ ఏం చెబుతుందంటే ఏం అజ్యూమ్ చేస్తుంది, ఏ డ్రగ్ డిస్ట్రిబ్యూషన్, డ్రగ్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది కానీ వితౌట్ డ్రగ్ బైండింగ్ టు ద ప్లాస్మా ప్రోటీన్. ఇక్కడ యాక్చువల్గా ఏముంది, ఒక డ్రగ్ అనేది డిస్ట్రిబ్యూషన్ కావాలంటే ప్లాస్మా ప్రోటీన్కి లేదంటే టిష్యూ కాంపోనెంట్కి బైండ్ అవ్వాలి. కానీ ఈ సెకండ్ మెథడ్ ఏం చెప్తుందంటే వితౌట్ డ్రగ్ బైండింగ్ టు ద, వీటికి బైండ్ కాకుండా డ్రగ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుందని చెప్తుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇటు నుంచి వచ్చేది ఆర్టరీస్. ఓకే, ఆర్టరీ బ్లడ్ అండ్ ఇక్కడ ఎలిమినేట్ అనేది వీనస్ బ్లడ్. ఓకే, ఇక్కడ టిష్యూ, ఇక్కడ బ్లడ్, ఈ డయాగ్రామ్. సో ద అబోవ్ ఫిగర్ ఇండికేట్స్ ఫ్రీ డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ బ్లడ్ అండ్ టిష్యూ ఈస్ ఈక్విలిబ్రియం. ఈ ఈక్వేషన్, ఈ ఫిగర్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఫ్రీ డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ బ్లడ్. ఫ్రీ డ్రగ్ కాన్సన్ట్రేషన్ అనేది బ్లడ్లో అండ్ టిష్యూలో సమానంగా ఉందని మనకి ఇండికేట్ చేస్తుంది. సో దాని ఫార్ములా ఏంటంటే సిబి ఇంటూ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్బి ఇంటూ సిబి. అసలు ఈ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ సిబిఎఫ్ అంటే ఏంది, ఫ్రీ డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ బ్లడ్. ఎఫ్బి అంటే ఏంది, బ్లడ్ ఫ్రీ డ్రగ్ ఫ్రాక్షన్. సిబి అంటే ఏంది, టోటల్ డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ బ్లడ్. ఓకే, అండ్ మనకు బ్లడ్ అయిపోయింది. ఇప్పుడు టిష్యూ బ్లడ్ అనేది ఈక్వల్ అని ఫిగర్ అయితే ఇండికేట్ చేసింది. సో ఇప్పుడు టిష్యూ సిటీ, బి దగ్గర అంటే బ్లడ్ దగ్గర టీ ఉంటుంది అంతే. సిటీఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్టీ ఇంటూ సిటీ. ఇక్కడ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సిటీ ఇంటూ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఫ్రీ డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ టిష్యూ. ఇప్పటి దాంట్లో ఏముండే, ఇన్ బ్లడ్ ఉండే. సో ఇక్కడ టిష్యూ, ఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు టిష్యూ ఫ్రీ డ్రగ్ ఫ్రాక్షన్. సిటీ అంటే టోటల్ డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ టిష్యూ. సో ఇప్పుడు మనం ఏం తీసుకుందాం, ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 1 అంటే బ్లడ్ తీసుకో, ఇక్కడ టిష్యూ ఉందిగా, మనం బ్లడ్ తీసుకోవాలి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 టోటల్ డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ బ్లడ్ క్యాలిక్యులేటెడ్ యాజ్. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి టోటల్ డ్రగ్ కాన్సన్ట్రేషన్ని, ఇది ఈక్వేషన్ 1. సిబి ఇంటూ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్బి ఇంటూ సిబి. సో దీని నుంచి మనకు సిబిఏ కదా, టోటల్ డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ బ్లడ్ అంటే సిబి. సో నాకు సిబి కావాలంటే నేను దీన్ని ఏం చేస్తున్నా, ఇతలకు పంపిస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, సిబి ఈజ్ ఈక్వల్ టు సిబి ఇంటూ ఎఫ్ బై ఎఫ్బి. ఈక్వేషన్ 3గా తీసుకున్నా. ఫ్రమ్ ఈక్వేషన్ 2 అంటే ఇదే కదా ఈక్వేషన్ 2.
సో ఈక్వేషన్ 2 నుంచి టోటల్ డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ టిష్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో ఇది ఈక్వేషన్ 2, నేను టోటల్ డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇది ఇక్కడ తీసుకున్నా, ఇది తొలకు పంపించిన, అప్పుడు ఈక్వేషన్ 4 అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ద టిష్యూ పార్టీషన్ కోఎఫిషియంట్ ఆఫ్ డ్రగ్, ఈ ఫార్ములా ఇది కాన్స్టెంట్ ఫార్ములా, పీటీ ఈజ్ ఈక్వల్ టు సిటీ బై సిబి, మనకి ఇది తెలుసు. సో అకార్డింగ్ టు అజంప్షన్ which gives PT is equal to FB by FT. Okay, PT is equal to ఇది and PT is equal to FB by FT. అప్పుడు ఏమవుతుంది, PT is equal to CT by CB is equal to FB by FT. సో PT అంటే ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం చేసుకుంటున్నా, మాస్ బ్యాలెన్స్ ఈక్వేషన్ని తీసుకుంటున్నా. మాస్ బ్యాలెన్స్ ఈక్వేషన్ అంటే ఏంది, D into VT into CT by DT is equal to QT into C artery minus C vein. ఓకే, చూడండి, D into VT into CT by DT is equal to ఉన్నది ఉన్నట్టు రాసుకున్న ఆర్టరీ, C vein దగ్గర CT into P by T రాసుకున్నాం, ఇందాక మనం చూసాం కదా అదే. అండ్ ఇక్కడ చూడండి, D into, ఇప్పుడు ఈక్వేషన్ రాసాం కదా, అక్కడ మనం ఏం రాసాము, CT అని రాసాము. CT ఉన్న దగ్గర దీన్ని సింప్లిఫై చేస్తే ఇలా ఫామ్ అవుతుంది. ఇక్కడి వరకు సేమ్, ఇజ్ ఈక్వల్ టు CT ఇంటూ FT బై FBగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇక మనం థర్డ్ దానికి వస్తే డిఫ్యూజన్ లిమిటెడ్ మోడల్. డిఫ్యూజన్ లిమిటెడ్ మోడల్ అంటే ఏంది, ఇన్ దిస్ డిఫ్యూజన్ లిమిటెడ్ మోడల్ ద సెల్ మెంబ్రేన్ యాక్ట్ యాజ్ ద బ్యారియర్ ఫర్ డ్రగ్ permeation. The drug permeates the cell membrane by diffusion at a slower rate. అంటే ఇక్కడ ఫస్ట్ది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే, డిఫ్యూజన్ లిమిటెడ్ మోడల్ అనేది సెల్ మెంబ్రేన్ అనేది బ్యారియర్గా యాక్ట్ చేస్తుంది. దేనికోసం, డ్రగ్ పర్మియేషన్, డ్రగ్ ఎంటర్ అవ్వడానికి. డ్రగ్ అనేది పర్మియర్స్ టు ద సెల్ మెంబ్రేన్ బై ఏ మెథడ్, డిఫ్యూజన్ రేట్ ద్వారా స్లోగా పెనట్రేట్ అవుతుంది. ద బ్లడ్ ఫ్లో ఈజ్ ఫాస్టర్, బ్లడ్ ఫ్లో అనేది ఫాస్ట్గా ఉంది, అండ్ డిఫ్యూజన్ ఈజ్ స్లోవర్. బ్లడ్ ఫ్లో ఫాస్ట్ ఉంది, డిఫ్యూజన్ రేట్ మాత్రం స్లోగా ఉంది. ఏదానికి, టిష్యూకి. హెన్స్ ఇట్ టేక్స్ మచ్ మోర్ టైమ్ టు రీచ్ ఈక్విలిబ్రియం బిట్వీన్ ద డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద బ్లడ్ అండ్ టిష్యూ. ఓకే, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకు, బ్లడ్ ఫ్లో అనేది చాలా ఉంది, స్పీడ్గా ఉంది, అండ్ టిష్యూ లోపలికి డ్రగ్ అనేది పర్మియేషన్ అనేది చాలా స్లోగా ఉంది. సో రెండిట్లో అంటే బ్లడ్లో అండ్ టిష్యూలో డ్రగ్ కాన్సన్ట్రేషన్ అనేది ఈక్వల్ కావాలన్నప్పుడు ఇది ఎక్కువ టైం కన్స్యూమ్ చేస్తుంది. దేర్ ఫార్ ద డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద వీనస్ బ్లడ్ ఈజ్ లార్జ్ దెన్ ద టిష్యూ అండ్ ఈక్విలిబ్రియం అటెన్స్ ఆఫ్టర్ సమ్ టైమ్స్. ఇది కూడా సేమ్ ఇండికేట్ చేస్తుంది. ఏంటంటే ఇలా ఈ ప్రాసెస్ జరిగినప్పుడు డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద బ్లడ్లో, వీనస్ బ్లడ్లో అనేది ఎక్కువ ఉంటుంది. దేనితో కంపేర్ చేస్తే, టిష్యూతో కంపేర్ చేస్తే. అంటే టిష్యూలో డ్రగ్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, దేంతో కంపేర్ చేస్తే, వీనస్ బ్లడ్తో కంపేర్ చేస్తే. ఈక్విలిబ్రియం కావాలంటే టైం పడుతుంది. ఆఫ్టర్ సమ్ టైం దగ్గర అవి రెండు ఈక్విలిబ్రియం అవుతాయి. ఓకే, ద రేట్ లిమిటింగ్ స్టెప్ ఆఫ్ డ్రగ్ డిఫ్యూషన్ ఇన్ టు ద టిష్యూ ఈజ్ డిపెండ్ ఆన్ ద పర్మియబిలిటీ ఆఫ్ ద సెల్ మెంబ్రేన్. దీనిపైన డిపెండ్ అవుతుంది. ఇది మనకు ఫిజియోలాజికల్ ఫార్మకోకినెటిక్ మోడల్ కంప్లీట్ యూనిట్ నోట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్.